హలో హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు K25 అందరూ బాగున్నారా? అండ్ టైటిల్ చూడంగానే అర్థమైంది ఈ పార్టీకి జూకి వచ్చామండి. అండ్ ఆమ్స్టర్డామ్లో జూ నేమ్ వచ్చేసి ఆర్టిస్ట్ జూ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ జూ అనమాట నెదర్లాండ్స్లోనే. అండ్ 5th ఓల్డెస్ట్ ఇన్ వరల్డ్, 5th అనమాట ఈ జూ. అండ్ చూస్తుంటే చాలా మెంబర్స్ వచ్చారనమాట. సమ్మర్ స్పెషల్ కాబట్టి చూస్తుంటే జనాలు కూడా చాలా మెంబర్స్ వచ్చారు. చూడండి ఎంత మెంబర్స్ వచ్చారు. అండ్ ఈ జూ ఓపెన్ 9 AM నుంచి 5 PM వరకు ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు బాగా అనిపిస్తున్నారు అనమాట ఇక్కడ చూస్తుంటే. అండ్ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ చూస్తుంటే మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. అండ్ అడల్ట్స్కి వచ్చేసి 29 euros అండి. అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 22 euros పైగా అట్లా ఉంటుంది అనమాట ప్రైస్. ఇంకా మేము వచ్చామన్నమాట. ఎలా ఉంటుంది ఇక్కడ జూ ఏంటిది ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. మేము కూడా ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో సో ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. చూసేద్దాం ఎలా ఉందో. ఎందుకు ఆలస్యం. ఇప్పుడు మేము టికెట్ స్కాన్ చేసి లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తుంటే అండ్ ఇప్పుడు వెళ్ళి మనం చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు ఇక్కడ డైరెక్షన్ పోల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఎక్కడ వెళ్ళాలి అనేది. ఇక్కడ చూస్తే యానిమల్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. డైరెక్షన్ ప్రకారం మనం వెళ్ళాలన్నమాట. మనకు డైరెక్షన్స్ తెలియాలంటే ఇక్కడ 2 euros పెడితే మ్యాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. మ్యాప్స్ కొనుక్కుంటే కూడా మనకి ఏ డైరెక్షన్స్ ఎలా వెళ్ళాలి, ఏ యానిమల్స్ ఎన్నిగానో ఉన్నాయని కూడా అన్నీ తెలుస్తాయి అనమాట. అలా కూడా కొనవచ్చు. బట్ మేము ఏం కొనలే అనమాట మ్యాప్. జస్ట్ డైరెక్షన్ పోల్ ద్వారానే మేము వెళ్ళాము. ఇక్కడ ప్లానిటోరియం కనిపిస్తుంది కదండి. అండ్ ఈ ప్లానిటోరియం ఎవరికి షో ఉంటుందన్నమాట. ఫస్ట్ చిల్డ్రన్స్ షో, తర్వాత మనకు అందరికి యూస్ఫుల్ అయ్యే సోలార్ ప్లానెట్ గురించి చెప్తారనమాట. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ సీట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇట్లా పడుకొని చూడొచ్చు. అండ్ బాగా అనిపించింది అనమాట. చిల్డ్రన్స్ కూడా ఇష్టపడే షో అనమాట. చిల్డ్రన్స్ కూడా 1/2 hour ఇలా ఉంటుంది. చిల్డ్రన్స్ గురించి కూడా చూపిస్తారనమాట. అది కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అండ్ థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తారనమాట ఈ షో. అండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ షో కూడా విజిట్ అవ్వండి. ఇక్కడ చూస్తుంటే మన కోతులు కనిపిస్తున్నాయి కదండి. అవి జపానీస్ కోతులు అనమాట. ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూశారు కదండి టాటాయిస్. అండ్ టాటాయిస్కి ఫీడింగ్ వేశారు అండ్ గడ్డి తింటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే చాలా తాబేళ్ళు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి స్ట్రైట్ గా వైట్ పక్షులు కనిపిస్తున్నాయి కదండి. చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి.
జూలో టైటానిక్స్ పెట్టారండి చిన్నగా. ఇక్కడ మధ్యలో మనకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తుంటే మనకు బేకరీ కూడా ఉందన్నమాట. అండ్ మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఈ జూ వచ్చేసి దూరం ఏం లేదండి, ఆమ్స్టర్డామ్ సిటీ సెంటర్లోనే ఉందన్నమాట. అండ్ మీరు ఎప్పుడైనా కెనాల్ టూర్స్ తీసుకుంటే అండ్ ఆర్టిస్ట్ పక్క నుంచి బోట్స్ వెళ్తాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట బోట్స్ అండ్ వ్యూ కూడా బాగా అనిపిస్తుంది. వాటర్ కానీ వ్యూ కానీ బాగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఉన్నా అనమాట, నించున్నా కొద్దిసేపు. అక్కడ కనిపిస్తుంది అండి దూరంగా ఎలిఫెంట్. ముందరికి వెళ్ళి చూసేద్దాం. దూరం నుంచి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఎలిఫెంట్ కి స్నానం చేపిస్తుంది అనమాట. చూస్తుంటే పళ్ళు తింటున్నాయి. మనం ఇగ్గుతుండే అక్కడ నుంచి పళ్ళు తింటున్నాయి అనమాట. ఎలిఫెంట్ షో ఉంటుందండి. 145 నుంచి 2 వరకు ఉంటుంది అనమాట. చూసేద్దామండి. అండ్ లోపల మనకు దూరం నుంచి జిరాఫ్స్ కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుంది. ఫీడింగ్ గంటి సంథింగ్ వేసారనమాట. తింటున్నాయి కదండి. 3 జిరాఫీస్ ఉన్నాయి. 3 ఒకటేసారి ఆకలి అయినట్టున్నాయి. అందుకే 3 ఒకటేసారి తింటున్నాయి అనమాట.
సమ్మర్ స్పెషల్ కాబట్టి చక్కగా అందరూ వచ్చారనమాట, ఎక్కువగా పబ్లిక్ కూడా. సమ్మర్లోనండి ఈ టైంలో హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసేది. ఇంకా వింటర్లో అంటే బాగా చల్లగా ఉంటుంది, మనం బయటికి కూడా వెళ్ళలేము అనమాట. ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉందండి. అండ్ చూస్తుంటే ఇంకా మేము అలాగే శాండ్విచ్ తెచ్చుకున్నాము అండ్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తింటున్నాం అనమాట. బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, ఆయిల్ లేకుండా. కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్ అలా ఉంటాయి కదా, ఇక్కడ చాలా బాగుంది అనమాట, టేస్టీగా ఉంది, కచ్చప్ టేస్టీగా ఉంది అనమాట. ఇంకా కాసేపు తిన్నాక మళ్ళీ చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది కదా. ఇప్పుడు లైన్ ఎలా ఉండదో చూసేద్దాం, దూరంగా కనిపిస్తుంది లైన్ అనమాట, దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. చూడండి ఇక్కడ చూస్తుంటే మనకు లైన్ కనిపిస్తుంది. అండ్ చూస్తుంటే చాలా కేర్ఫుల్గా పెట్టారనమాట, ఎందుకంటే డేంజరస్, ఇది బయటికి వస్తే డేంజరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ప్రికాషన్స్ తీసుకున్నారు. అండ్ పక్కన ఇంకొక లైన్ కూడా ఉందండి, అది రెస్ట్ తీసుకుంటుంది. ఇది ఏదో తింటున్నట్టు మీట్ పెట్టారు తింటున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇంకొకటి లైన్ రెస్ట్ తీసుకుంటుంది. అట్లా లైవ్గా కూడా చూసామన్నమాట లైన్ని. అండ్ ఇక్కడ స్టేడియంలో మెట్టలు కనిపిస్తున్నాయి కదండి, చిన్న తిరిగి ఉన్నాయన్నమాట, కొన్ని అయితే ఎక్స్పైర్డ్ అయిపోయినాయి. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా బింగన్నతో, అగ్గిపెట్ట పెట్టుకొని. చూడండి ఇక్కడ బింగన్న, వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వెదర్ కూడా కొంచెం ఎండగా బాగుంది. ఇప్పుడే కొంచెం విండి స్టార్ట్ అయింది అనమాట. అండ్ చూస్తుంటే ప్రతిదీ బాగున్నాయి అనమాట. ఇక్కడ టేక్ కేర్ కూడా చేశారు. 750 animals ఉన్నాయన్నమాట, 750 animals పైగా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ బటర్ఫ్లైస్ దగ్గరికి వెళ్తామండి. అండ్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా చూసేద్దాం, ఎందుకు ఆలస్యం. బటర్ఫ్లై జోన్కి వచ్చామండి. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట, అనేక రకమైన బటర్ఫ్లైస్ ఎంత అందరు ఇష్టపడతారు, ఎందుకంటే క్యాటర్పిల్లర్ నుంచి అది చేంజ్ అయ్యకుంటే బటర్ఫ్లైగా అవుతుంది అనమాట. అంటే హార్ట్ ఫేస్ నుంచి తన బ్యూటిఫుల్గా మారిపోతుంది. అండ్ చూస్తుంటే అందరు ఇష్టపడతారు అనమాట బటర్ఫ్లైని. ఇవి వచ్చేసి కాలిఫోర్నియా సీ లయన్స్ అనమాట, ఎక్కువ వాటర్లో ఉంటాయి.
మనకు దాని గురించి మ్యాండ్రిలా గురించి ఇక్కడ బోర్డు కూడా ఉందన్నమాట, చదివేద్దాం ఈ దాని గురించి. Mandrilla is a part of from the group Apis, the largest species of monkey. Mandrillas are very noticeable due to the red and blue colors on the face. Red and blue ఉంటుందన్నమాట ఈ faces, and this color play are important role in social behavior అన్నమాట. And of the species, when mandrillas are excited of the facial color become even more intensive. The female bottoms can also change color. The female bottom color also change అవుతుంటది. This turn deep red when the female and fertile. ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదండి, ఇవి వచ్చేసి మ్యాండ్రిల్లా. ఫేస్ బ్లూ ఉంటుందన్నమాట. అండ్ చూస్తుంటే మనకి ఇలా కనిపిస్తున్నాయి. వచ్చేసి పాండా అనమాట. మాకు కనిపిస్తలేదు, బట్ అది ఎక్కువ స్లీపింగ్ అనమాట, ఎక్కువ నిద్రపోతుంటుంది, రెస్టింగ్ అనమాట, ఎక్కువ నిద్రపోతుంటుంది. బట్ మేము ఫైండ్ చేసాం కానీ కనిపిస్తలేదు అనమాట పాండా. అండ్ అదే ఎంచాక నిద్రపోయి ఒక మూల కూర్చున్నట్టుంది, అందుకే మాకు ఫైండ్ చేయలేకపోతున్నాము. ఆస్ట్రిచ్ అండి, టాలెస్ట్ అండ్ హెవీ బర్డ్ అనమాట. ఆస్ట్రిచ్ చూడండి ఎలా ఉందో. వచ్చి సీ బర్డ్స్ అండి, అండ్ నేమ్ వచ్చేసి పెంగ్విన్. అండ్ లాస్ట్ 30 years నుంచి తక్కువైన అనమాట. చూస్తుంటే చాలా బాగా ఉన్నాయి, అన్ని వాటర్లోనే ఉంటాయి అనమాట ఎక్కువగా. ఒక 5 minutes ఇక్కడ మెడిటేషన్ చేసి వెళ్తే రిలాక్స్ ఉంటుంది అనమాట. ఇట్లా కొందరు చేశారనమాట ఇక్కడ ఇప్పుడు. అండ్ బాగా అనిపిస్తుంది మెడిటేషన్, ఒక 5 minutes చాలా కళ్ళు మూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ ఇక్కడ ఫోటో ప్లేస్ లాగా అనమాట, అండ్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఈ పక్షి చూడండి పొడవాటి ముక్కు ఉందన్నమాట. అండ్ చూస్తుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా యూనిక్గా ఉందన్నమాట. ఇక్కడ చూడు రామచిలుక అండి, చక్కగా గ్రీన్గా చాలా బాగుంది కదా రామచిలుక. క్యూట్ కనిపిస్తుంది, ఏమంటారు చిలుక పలుకుల్లాగా రామచిలుక అనమాట. అండ్ మా వారు చౌపుడు వేశారు. ఇక్కడ జ్యోతిష్యం ఉంది, చిలుక జ్యోతిష్యము చెప్పించుకుంటావా అని ఫన్నీగా కూడా వేశారనమాట. తర్వాత ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చూడండి ఎన్ని పక్షులు, ఎన్ని బర్డ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. చూస్తుంటే పార్క్ లాగా ఉందండి, కూర్చుంటున్నారు రిలాక్స్ గా. సన్నీగా కూడా ఉంది, కొంచెం ఎండ కూడా ఉంది, మంచిగా అనిపిస్తుంది అనమాట.
అండ్ ఇక్కడ చూస్తుంటే అనేక రకమైన పెయింటింగ్స్ ఉన్నాయి, బటర్ఫ్లై, టాటాయిస్, అలాగే డిఫరెంట్ అనమాట. చూసేద్దాం అవి ఎలా ఉన్నాయి కూడా. Capria Annex. భలే అనిపిస్తుంది అనమాట. చూశారు కదండి నాతో పాటు కూడా జూ అంతా. అండ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే నేను కొత్త కొత్త నెదర్లాండ్స్లో మీకు చూపించగలుగుతాను. అండ్ మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు కావాలి, కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొందరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ స్మైలింగ్. అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.